పోలవరం ప్రాజెక్టు 2014 ముందున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్ర విభజనకి ముందున దానికి అంకురార్పణ జరిగినప్పటికీ జాతీయ హోదా అనేది దానికి కల్పించి దాన్ని కట్టే బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు తన నెత్తి మీద వేసుకున్నారు, తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. అయితే అది వాళ్ళిద్దరి మధ్య బీజేపీ అండ్ తెలుగుదేశం మధ్య సఖ్యత ఉన్నంత వరకు నిధులు బాగా వెళ్ళాయి, పనులు కూడా బాగా జరిగాయి. వాళ్ళు చెప్పుకున్న ప్రకారం ఏంటంటే 75% పూర్తి అయిందని అప్పుడే చెప్పుకున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కూడా 75% మా హయాంలోనే పూర్తి చేశామని చెప్పారు. తర్వాత నిధులు ఎందుకు రాలేదు, ఎందుకు ఆగిపోయాయి, అది పక్కన పెడితే ఇది ఈ వివాదం ఎంతవరకు వెళ్ళిందంటే ఈ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారికి ఒక ఏటీఎంగా మారిందని సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారే ఆరోపించవలసిన అంత తీవ్ర స్థాయికి వెళ్ళింది. అది అందరికీ తెలుసు. అలాగే పోలవరం నా విషయంలో జరిగిన అవినీతి గురించి, తర్వాత తదనంతర పరిణామాల గురించి సాక్షాత్తు బీజేపీ జనసేన నాయకులు కూడా అప్పుడు విమర్శలు గుప్పించిన సందర్భాలు కూడా మనకి ఉన్నాయి. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో అసలు పోలవరం ప్రాజెక్టు అసలు ముందుకు వెళ్ళలేదా, అసలు ఏమీ జరగలేదా అంటే ఇక్కడ ఏంటంటే మీడియా అనేది పార్టీ వైజ్ గా మారిపోయిన తరుణంలో అన్ని అభివృద్ధి పనులకు సంబంధించి పోలవరం విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలా వ్యక్తం అవ్వడం సహజం కూడా. అయితే పోలవరం విషయంలో జరిగిన అవినీతి గురించి జగన్ ప్రభుత్వం ఎత్తి చూపితే అసలు జగన్ ప్రభుత్వం పోలవరం చేసిందేమీ లేదు. సంక్షేమ పథకాలకే ఎక్కువ దృష్టి పెట్టి దీన్ని వెనక నెట్టారు. 20 వరదల్లోని డయాఫ్రమ్ వాల్ కూలిపోతే దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. దానివల్ల ఇప్పుడు దీని కాస్ట్ చాలా పెరిగిపోయి ఇది 5 ఏళ్ల లోపు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదని సాక్షాత్తు ప్రభుత్వమే, తెలుగుదేశం ప్రభుత్వమే మొన్న ప్రకటించిన పరిస్థితి. ఈ సందర్భంలో అసలు వాస్తవాలు ఏమిటి? ఇప్పుడు ఉన్న పెద్దలందరూ పోలవరం ప్రాజెక్టు మొదలెట్టినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలందరూ గమనిస్తూ వచ్చారు. ఏ పార్టీ ఏం చేసింది, ఏ పార్టీ పాత్ర ఎంత, ప్రజలు, పత్రికలు దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎలాంటి పాత్ర వహించాయి, ఇలాంటి విషయాలన్నీ మనం చర్చించుకోవాలి. సో ఇప్పుడు పోలవరం పరిస్థితి గురించి ఎట్లా ఉంది, దీన్ని ఇప్పుడు మారిన ప్రభుత్వం నేపథ్యంలో పోలవరం ప్రగతిని ఎట్లా చూడొచ్చు? ఇది చలపతిరావు గారితో మొదలు పెడతాం. చలపతిరావు గారు. ఇప్పుడు మెయిన్ ప్రధానంగా డయాఫ్రామ్ వాళ్ళ మీద ఒక సమస్య వచ్చింది, ప్రధానమైనటువంటి. దాని మీద ఒకరికొకరు బురద తలుపుకునే పరిస్థితి వచ్చింది. ఆ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అనేది వచ్చింది. అది ప్రధానమైనటువంటి డయాఫ్రామ్ వాళ్ళ మీద ఎంత ఖర్చు అవుతుంది అనేది, ఎవరి వల్ల అయింది అనేది. ఈయన ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే వాళ్ళు నిర్లక్ష్యం వల్లనే డయాఫ్రామ్ వాళ్ళు కూలింది అంటారు. అది ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే, గత ప్రభుత్వం జగన్ ఏమంటాడంటే మేము అంతా కూడా పూర్తి చేశాము, లో ఇది మొత్తం కూడా మధ్య లో ఇది పైనటువంటి దాంట్లో వాళ్ళు చేసినటువంటి సాంకేతిక లోపాల వల్ల వచ్చినటువంటి కొట్టుకుపోయింది ఇది అనేది ఒకటి. ఇప్పుడు ఇది ఎంత ఎంత కోట్లు ఎంత ఖర్చు అవుతాయి అనేది ఒకటి. ఆ డయాఫ్రామాలు దాని వల్ల మెయిన్ ప్రధానంగా దాని వల్ల ఎవరి నాది తప్పు కాదు, నీ తప్పు కాదు అంటారు వీళ్ళు. వాళ్ళు ఏమంటారు ఇప్పుడు గతంలో లో అవి అది పెట్టారు, మధ్యలో గ్యాప్ అవడం వల్ల వరదలు వచ్చిన వల్ల కొట్టుకుపోయిందని ఈ ప్రభుత్వం. ఏదైనటువంటి కూడా ఎవరు ఒకరి మీద వరదలు పోకుండా కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇది కాబట్టి గతాన్ని మర్చిపోయి అది ప్రధానమైనటువంటి దాన్ని ఎంత ఖర్చు అయినా సరే కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే కొంతవరకు త్వరితగతిన